హాయ్ వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనాన్ని పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము కుషన్ని బ్లాక్ని రెండుటిని వాడుతూ భేకాసనము ఫ్రాక్ పాస్చర్ ఎక్కడైతే థైస్లో ఇంటెన్స్గా స్ట్రెచ్ పడుతుందో అక్కడి నుంచి మనము కింగ్ కోబ్రా అంటే పూర్ణ భుజంగాసనము ఏ విధంగా చేయగలుగుతామో ఆ యొక్క రెండు అవస్థల మధ్యలో ఉంటూ ఆసనం చేయబోతున్నాము. ఈ యొక్క ఆసనము మన తొడ కండరాలపై నడుము కండరాలపై అత్యంత బలంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఏ విధంగా ఆసనం చేయాలో ఎటువంటి ప్రిపరేషన్ ఆసనాలను ముందు చేస్తూ దాని తర్వాత ఆసనాన్ని ఈజీగా చేసుకుందాము చూద్దాము. ముందుగా మనము బద్ధకోణాసనంలో కూర్చోవాలి. పాదాలని ఇలా పెట్టేసి తొడలని కదిలిస్తూ ఉండండి. తొడలను బాగా కదిలించండి. నడుము కండరాలలో తొడ కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా కొంత సమయం పాటు కాళ్ళ కండరాలని బాగా ఎంగేజ్ చేసిన తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి ఇలా వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయాలి. వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయాలి. కొంత సమయం పాటు వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి. అలా చేసి మోకాళ్ళని ఇలా దూరంగా చేద్దాము. ఇలా ముందుకి వచ్చేయాలి. చాలామంది ఇక్కడ ఉంటారు. ఇలా ఉండకూడదండి, ఏమీ అవ్వట్లేదు. మోకాళ్ళను దూరంగా పెట్టండి. కావాలంటే పాదాలను ఇలా దగ్గరగా తెచ్చేసేయండి. పృష్ఠ భాగాన్ని ముందుకు పంపించండి. అలా వచ్చేసి ఇక్కడ ఇటువంటి స్టేజ్లో కూడా వచ్చి ఉండవచ్చు. పొట్టని బిగించాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. పృష్ఠ భాగాన్ని వెనకాలకి చేస్తూ మళ్ళీ ఇలా ముందుకని ఇక్కడే ఉందాము. ఇన్నర్ థైస్లో ఎలాంటి స్ట్రెచ్ వస్తుందో గమనించాలి. ఇక్కడ నడుముని ఇలా గుండ్రంగా సర్కిల్స్లో తీసుకొని వెళ్ళవచ్చు. అలానే రివర్స్గా కూడా కాళ్ళని మనము చేసి ఇలా బద్ధకోణాసనంలో పొట్టపై పడుకోండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. కొంత సమయం పాటు ఇక్కడ ఇలానే రిలాక్స్ అవ్వాలి. తొడ మధ్య భాగంలో ఎలా అనిపిస్తుంది, పృష్ఠ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి హస్తాలను ఇలా పెట్టేస్తూ ఈ విధంగా మనము పైకి రావాలి.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా పైకి వచ్చేసి పృష్ఠ భాగంలో బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత నెమ్మదిగా ఇలా పడుకోవాలి. ఇప్పుడు మోకాళ్ళని ఇలా తెచ్చిపెట్టేసి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా పైకి వచ్చేయండి. కాళ్ళ వేళ్ళని ఇలా దగ్గరికి తల వైపు తీసుకొని రావాలి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. పాదాలకి తలకి చాలా తేడా ఉంది కదా, ఏం చేస్తే బాగుంటుంది? ఇలా పైకి వచ్చేసి ఈ యొక్క బ్లాక్ని ఈ విధంగా మీడియం హైట్లో పెట్టాలి. ఇప్పుడు ఈ యొక్క బోల్స్టర్ని ఈ విధంగా పెట్టాలి. పెట్టేసి ఇలా నడుము భాగాన్ని పొట్ట భాగాన్ని కిందికి సపోర్ట్ ఇస్తూ బోల్స్టర్పై పెట్టేస్తూ పాదాలని బద్ధకోణాసనంలో పెట్టేసి కొంత సమయం పాటు ఉండండి. మోకాళ్ళని ఇలా పెట్టేసి పాదాలని పైకి లేపుదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాళ్ళ వేళ్ళని తలవైపు చేస్తూ ఇలా ఆర్ట్ చేయాలి. నెమ్మదిగా కిందికి వెళ్ళండి. పృష్ఠ భాగాలను ఇలా కిందికి చేస్తూ ఈ విధంగా పైకి రావాలి. బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి ఇలా బోల్స్టర్ని సహాయంగా వాడుతూ ఈ విధంగా పూర్ణ భుజంగాసనానికి మనము ప్రయత్నించాలి. తొడలో, వీపులో, నడుములో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఛాతీ ఇక్కడ బాగా ఎక్స్పాండ్ అవ్వడము, తొడలల్లో ఇంటెన్స్గా స్ట్రెచ్ రావడము, బ్యాక్లో మంచి స్ట్రెచ్ రావడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అలా చేసి కాళ్ళని సూటిగా చేయండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి కొంత సమయం పాటు కూర్చోవాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. అయితే ఇటువంటి సపోర్ట్ లేకుండా ఈ ఆసనం మనము చేయలేము. సరే, సపోర్ట్ బాగా ఉంది, ఇంకా ఎక్కువగా సపోర్ట్ని పెట్టుకోవచ్చా? మీరు ఎంత అయితే సపోర్ట్ని పెడతారో మీ బ్యాక్ అంత బాగా ఆర్చ్ అవ్వాలి. అయితే ఫ్లెక్సిబిలిటీ మనము మన బ్యాక్లో పెంచాలి. ఈ యొక్క ప్రాప్ ఇలా వాడడం వలన మన లోవర్ బ్యాక్పై ప్రెషర్ ఎక్కువగా పడే ఆస్కారం అనేది ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇలా ఎప్పుడైతే మనం ఆర్ట్ చేస్తుంటామో అప్పుడు మన భుజకండరాలు, ఛాతీ కూడా ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. అలా ఎక్స్పాండ్ చేస్తూ ఆసనాన్ని మనము సపోర్ట్ చేస్తున్నాం అన్నమాట. అలా చేసిన తర్వాత ఈ యొక్క బోల్స్టర్ని ఇలా పెట్టేసి మనము ఫార్వర్డ్గా తొడలని దూరంగా చేస్తూ ఈ విధంగా రెస్టరేటివ్ పాస్చర్లో పడుకోవచ్చు. ఈ ఆసనం చేసిన తర్వాత రెస్టరేటివ్ పాస్చర్ చేయాలనుకోవడము తప్పేం కాదు. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి మీరు ఒకసారి ఈ ఆసనాన్ని ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పూర్ణ భుజంగాసనము. మనము భేకాసనం నుంచి పూర్ణ భుజంగాసనంకి వస్తూ ఎలాంటి స్ట్రెచ్ని తీసుకొస్తూ నడుములని, బ్యాక్ని స్ట్రెచ్ చేయవచ్చో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాము.
ఈ యొక్క ఎపిసోడ్లో బ్లాక్ని బోల్స్టర్ని రెండింటిని మనం ఉపయోగించుతున్నాము. ముందుగా బాగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనంలో వెళ్తే మంచిది. మోకాళ్ళపై వచ్చేసేయండి. మోకాళ్ళపై వచ్చి ముందుగా బ్యాక్ని బాగా వార్మప్ చేసుకుందాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. కొన్నిసార్లు ఇలా మార్జరీ ఆసనం చేద్దాము. కుడి కాలుని పాము పడగ లాగా తీసుకొని రావాలి. కుడి కాలుని పాము పడగలాగా తీసుకొని రండి. అలా తీసుకొని వచ్చేసి పొట్ట వైపు తీసుకెళ్ళి మళ్ళీ పైకి తీసుకొని రావాలి. ఇలా 5 సార్లు చేద్దాము. లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా చేసి అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని ఆడించుదాము. అలా ఆడించి ఒకసారి భుజంగాసనం చేద్దాము. భుజంగాసనంలో ఇలానే ఉండి చేతులని బాగా వెనకాల తీసుకెళ్ళి తలని బాగా వెనకాల తీసుకెళ్ళండి. మోచేతులని బాగా బెండ్ చేయాలి. మోకాళ్ళని కింద అలానే నేలకి తాకిస్తూ కేవలం కాళ్ళ వేళ్ళని పైకి తీసుకొని రండి. మోకాళ్ళని ఫోల్డ్ చేస్తూ కాళ్ళ వేళ్ళని తల వైపు తీసుకొని రావాలి. అలా తీసుకొస్తూ తలని బాగా వెనకాలకి తీసుకెళ్దాము. ఆ 2 కాళ్ళ వేళ్ళని బాగా దగ్గరికి తీసుకొని రండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా కిందికి వచ్చేద్దాము. ఇప్పుడు మోకాళ్ళని దూరంగా చేస్తూ పాదాలని మనము బద్ధకోణాసనంలో తీసుకొని రావాలి. పాదాలని బద్ధకోణాసనంలో తెచ్చి దగ్గరగా తెచ్చి పెట్టేసి ఇక్కడ కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఇప్పుడు మోచేతులని మనము మ్యాట్పై ప్రెస్ చేద్దాము. అలా ప్రెస్ చేస్తూ నడుము పొట్ట మ్యాట్కి పైకి తీసుకొని రావాలి. ఈ విధంగా భేకాసనంలో రండి. పొట్ట కండరాలని లోపలికి బిగించాలి. తొడ లోపడి భాగంలో, పృష్ఠ భాగంలో, భుజాలలో, ఛాతీలో ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్టని బాగా స్క్వీజ్ చేస్తూ లోపటికి లాగండి. లాగుతూ పృష్ఠ భాగాలని ఇంకొద్దిగా పైకి అనాలి. ఇక్కడ అలానే ఉండండి. ఇలా ఉంటూ నడుముని మనము సర్కిల్స్లో తీసుకెళ్దాము. క్లాక్ వైజ్లో నడుముని చుట్టూ తీసుకెళ్ళండి. నడుముని 3 సార్లు క్లాక్ వైజ్లో తిప్పండి. యాంటీ క్లాక్ వైజ్లో కూడా తిప్పాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందికి వచ్చేసి పడుకోండి. ఇలా కొంత సమయం పాటు రెస్ట్ అయిన తర్వాత మళ్ళీ వజ్రాసనంలో వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు ఆ బ్లాక్ని మీడియం హైట్లో పెట్టాలి. ఆ బ్లాక్పై బోల్స్టర్ని
ఇలా స్లాంట్గా పెడదాము. ఈ విధంగా బోల్స్ అన్ని అడ్డంగా పెట్టాలి. పెట్టి నెమ్మదిగా చేతులపై వచ్చేసి చేతులని ముందుకు తీసుకొని రండి. ఇప్పుడు ఆ పొట్ట భాగాన్ని, నడుము భాగాన్ని ఆ యొక్క బోల్సర్పై పెట్టండి. చేతులను దూరంగా చేసి వీపుని ఆర్చ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేయండి. నడుములలో, తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. నడుములలో ఇక్కడ చాలా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. తొడలలో స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది. నెమ్మదిగా కొద్దిగా కిందికి వచ్చేయండి. పాదాలని ఇప్పుడు తల వైపు తీసుకొని రండి. తీసుకొస్తూ ఛాతిని బాగా బ్రాడ్గా చేయండి. చేతులని వెనకాల తీసుకెళ్ళొచ్చు. రెండు కాళ్ళని కలపకండి, సపరేట్ చేసి ఈ యొక్క మోకాలు కింది భాగాన్ని, పై భాగాన్ని నేలపై పెట్టాలి. పెడుతూ రెండు కాళ్ళని చెవు వైపు తీసుకొస్తూ వీపుని ఆర్చ్ చేద్దాము. అలా ఆర్చ్ చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఆర్చ్ చేస్తూ, కావాలంటే ఆ చేతులని బోల్సర్పై పెట్టండి. బోల్స్ దాన్ని కింద ప్రెస్ చేయకూడదు. వీపుని బాగా ఆర్చ్ చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. తొడలల్లో, నడుములలో చాలా తీవ్రంగా నుంచి అతి తీవ్రంగా స్ట్రెచ్ ఇక్కడ వస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఆ కాళ్ళ కండరాలని ఎంగేజ్ చేయండి. పృష్ఠ కండరాలని స్క్వీజ్ చేయండి. లోవర్ బ్యాక్లో ఎలాంటి స్ట్రెచ్ మీరు అనుభవిస్తున్నారో గమనించండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పూర్ణ భుజంగాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో అలాగే కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు, తొడ కండరాలకు చాలా మంచిది. ఆ కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. నడుం భాగంలో ఉన్న కండరాలకు కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. వీటితో పాటు వెన్ను భాగానికి స్పెషల్గా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వెన్ను కింది భాగంలో ఉన్న కండరాలపై ఈ ఆసనం చాలా ప్రభావం చూపిస్తుంది. వీటన్నిటితో పాటు ఛాతీ కండరాలు బాగా ఎక్స్పాండ్ అవుతాయి. అలాగే షోల్డర్స్ పై కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. షోల్డర్లో ఉన్న కండరాలన్నీ కూడా బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. ఇక్కడ పొట్ట కండరాలని లోపలికి బాగా లాగాలి. లాగకుండా ఆసనం చేస్తే బ్యాక్ పై ప్రెషర్ పడుతుంది. భుజాలపై కంప్లీట్గా ఇలా పెట్టేస్తే భుజాలపై, చేతులపై ప్రెషర్ పడుతుంది. భుజాలని వైడన్ చేయండి. మోచేతులని బెండ్ చేయండి. షోల్డర్స్ని వెనకాల చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. టోస్ని తలవైపు పాయింట్ చేస్తూ ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా పృష్ఠభాగాలని వెనకాల తీసుకెళ్ళి వైడ్ లెగెడ్ చైల్డ్స్ పోస్ట్లో వెళ్ళాలి. వెనకాలకి వెళ్ళిపోండి. బోల్స్ అన్ని తల కింద అలానే పెట్టేసి ఫోర్ హెడ్ని బోల్సర్పై పెట్టేసేయండి. ఈ విధంగా మనము రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాల్లో ఉన్న కండరాలు, ఛాతీ భాగంలో ఉన్న కండరాలు, కాళ్ళ కండరాలు అలాగే వెన్ను భాగంలో ఉన్న కండరాలు అన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనం పొట్ట కండరాలని బాగా బిగించి ఆసనాన్ని చేయాలి. అలా చేయకపోతే మన లోవర్ బ్యాక్లో పెయిన్ అనేది ఎక్కువగా అవ్వచ్చు. ఈ ఆసనం చేసేటప్పుడు తొడ కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. మోకాళ్ళ ఈ యొక్క భాగంపై బాగా ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ యొక్క మోకాళ్ళ భాగం దగ్గర కుషన్ వేసుకొని ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. అయితే మనము ఆసనం చేసేటప్పుడు ఒకటేసారి ఫ్లెక్సిబిలిటీని ఉపయోగిస్తూ ఆసనంలో వెళ్ళిపోకూడదు. నెమ్మదిగా మనము ప్రిపరేషన్ చేస్తూ ఆసనాలను చేసినట్టు అయితే బాగా
ఈ ఆసనం తొందరగా వచ్చేస్తుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పూర్ణ భుజంగాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.